కొడాలి నాని మా చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ కొడాలి నాని తిట్టినట్టుగా ఎవరు వాళ్ళని జీవితంలో తిట్టి ఉండరు. అంత దారుణంగా అతను మాట్లాడేవాడు. కాబట్టి వైసీపీ తెలుగుదేశంలో జనసేనలో కార్యకర్తలకు అందరికి కూడా రక్తం ఉడికిపోతుంటుంది కొడాలి నాని అంటే పేరు చెప్తేనే. అలాంటి కొడాలి నానిని 8 months అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది తెలుగుదేశంలో పెద్ద ప్రశ్న. అందుకని ఒక వార్త ఏంటంటే కొడాలి నాని జగన్కి వ్యతిరేకంగా బయటికి వచ్చేస్తాడు అనేది అంటున్నారు. ఇందాక మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడంటే ఆంధ్ర శశికళ మన ఆయన పేరేమి రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఆంధ్ర శశికళ అని పేరు పెట్టాడు. అక్కడ జయలలితకి శశికళ ఎలాగో ఇక్కడ జగన్కి సజ్జల అలాగా. శశికళ ఎలాగైతే జయలలిత కెరీర్ని రూయిన్ చేయడానికి ఆమె వంతు కృషి చేసిందో ఇక్కడ సజ్జల అలాగా రూయిన్ చేశాడు. సజ్జల వల్లనే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. సజ్జల టార్చర్ చేస్తాడు అందరినీ. ఎందుకంటే ఇదే మాణిక్య వరప్రసాద్ గతంలో వైసీపీలో ఉన్నాడు. ఆయన కూడా చాలా బాధపడ్డాడు. చివరికి నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఇప్పించండి అయ్యా బాబు జగన్తో అని కూడా ఆయన పబ్లిక్గా కూడా అడిగాడు. సో అందుకని ఇప్పుడు ఆయన కూడా అది చెప్తున్నాడు. అంటే వైసీపీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నది సజ్జలే అనేది ఇప్పటికి కూడా అందరూ చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు కూడా. కానీ జగన్ మాత్రం సజ్జల్ని దూరం పెట్టట్లేదు. ఇప్పటికీ సజ్జల్ని రైట్ హ్యాండ్ లాగానే ఉంటున్నాడు. జగన్ పతనానికి కారణం సజ్జలే అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా జగన్ మాత్రం బయట పెట్టట్లేదంటే జగన్ ఏమీ నేర్చుకోలేదు గతం నుంచి. జగన్ అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అందువల్ల మొత్తం ఖాళీ అయిపోతారు అనేది మాణిక్య వరప్రసాద్ కూడా